యూజ్డ్ కార్ పర్చేస్ అంటే ఏంటిది? దానివల్ల ఉపయోగాలేంటివి? దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి? ఇప్పుడు యూజ్డ్ కార్ పర్చేస్ అంటే కస్టమర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తను వెహికల్ తీసుకోవడం. ఓకే. ఏ వెహికల్ అయినా పర్లేదు. అతను నుంచి ఇతను కొంటున్నాడు. ఓకే. ఏం చేశారంటే కస్టమరు ఫస్ట్ బయట అయ్యే సిట్యుయేషన్స్ చెప్తాను సార్ నేను. చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర నేను వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాం. మనం బయటనే గాని, ఫర్దర్ ఫ్రెండ్‌గానే గాని మనం తెలుసు. మీరు మాకు తెలుసు. ఎంత తెలిసిన ఫ్రెండ్ అయినా, తెలియని ఫ్రెండ్ అయినా కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఈ వెహికల్ ఒక 20,00,000కి కొన్నాను సార్. నేను ఒక 2 ఇయర్స్ అయితుంది దీన్ని వాడబట్టి. ఒక 5 తగ్గించి 15,00,000కి మీకిస్తాం సార్ తీసుకోండి అని జెప్తారు. ఓకే. 15కి ఇస్తున్నారా? 14కి ఇస్తున్నారా? నెక్స్ట్ పాయింట్. మనమేందంటే అమౌంట్ ఇచ్చి ఎంబటనే తీసుకోకూడదు సార్. ఒకాళ నేను మీకు అమౌంట్ ఇచ్చి తీసుకున్నాననుకోండి, మీ పేరు నుండి నా పేరు పైకి ఆర్‌సి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఒకాళ ఫర్దర్‌గా మీకేదైనా లోన్ ఉంటే ఆ లోన్ క్లోజ్ అవ్వాలి. బయట బయట వెహికల్ నేను డ్రైవింగ్ చేసుకుంటున్నప్పుడు ఇది నా వెహికల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఉండాలి. ఓకే. ఓకే. అలా హ్మ్. చాలా జరుగుతాయి బయట. నా ఫ్రెండే గదా! నేనే గదా అమౌంట్ ఇస్తుంది. నేనే గదా తీసుకుంటుంది అని జెప్పి. నెక్స్ట్ ఇవి చేంజెస్ అవ్వవు. ఆర్‌సీ ఏముంది కారొచ్చేసింది గదా నాకు. నేను తిరిగేస్తున్నా. ఏ రోజైనా ఈ చలాన్ చెక్ జేసుకున్నప్పుడు గాని, ఫర్దర్‌గా ఎవరన్నా అడిగినప్పుడు, ఈ వెహికల్ కస్టమర్ నేమ్ ఒకటుంది. మీరెందుకు డ్రైవ్ జేస్తున్నారు? అప్పుడు అది నా వెహికల్ అంటే ప్రూఫ్ ఏందని అడుగుతారు. ఎవ్వరైనా ప్రూఫ్ అడుగుతారు సార్. అది చూయించుకోవడానికైనా మనకు గావాలి. అందుకే మన దగ్గరకొస్తే ఏందంటే యూజ్డ్ కార్ పర్చేస్‌లో ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో ఆ పర్సన్, కొనే పర్సన్. అమ్ముతున్న పర్సన్‌ది ఆర్‌సీ, కొనే పర్సన్‌ది డాక్యుమెంటేషన్ తీసుకొని ఏ బ్యాంక్‌లో లోన్ అయింది. ఫర్ సపోజ్ యెస్ బ్యాంక్‌లో లోన్ అయింది. డిస్బర్స్ అయింది. ఒక 20,00,000కి డిస్బర్స్ అయింది. కస్టమర్ సిబిల్ బావుండి వెహికల్ ఒక 15,00,000కొచ్చిన కస్టమర్‌ది అంత ఎలిజిబిలిటీ బావుండి ఒక 5,00,000 అప్రూవల్ వచ్చి 20,00,000కి లోన్ డిస్బర్స్ అయింది సార్. 20,00,000కి డిస్బర్స్ అయినాక కస్టమర్ ఎంతకి సెటిల్‌మెంట్ చేసుకున్నారో వాళ్ళు మాట్లాడుకుంటారు ఫస్ట్. మనం ఇంతకే కొనండి అని చెప్పడానికి ఉండదు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత డిస్బర్స్ అయిన తర్వాత మనం అమౌంట్ కస్టమర్‌కి పే చేస్తాం సార్. కస్టమర్ ఏం చేస్తారంటే కొనే అతనికి ఇచ్చేసుకుంటాడు. అప్పుడు ఆర్‌సీ అనేది మన దగ్గరకొచ్చిన తర్వాత ఎవరైతే కొంటున్నారో అతని నేము, హైపోజికేషన్ ఏ బ్యాంక్‌లో అయిందో ఆ బ్యాంక్ నేము. ఆ 2 మనమే యాడ్ చేయిస్తాం. ఎక్కడికెళ్ళినా ఈ వెహికల్ అనేది నాదే. ఈ బ్యాంక్‌లో నేను లోన్ తీసుకున్నా. ఈ బ్యాంక్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ వెహికల్ తరపున అని చెప్పేసి అది కూడా మనమే చూస్తాం సార్. యూజ్డ్ కార్ పర్చేస్‌లో ఇలాంటిదుంటది. బయట అయితే ఇలా ఉండదు.